అమ్మ ఒక్కటే. ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత అయినా సరే ఎక్కువగా సపోర్ట్ కళ్యాణ్ ఉంది కదా, అయితే ఆయన విన్నర్ అవుతారు అనుకుంటున్నారా? కళ్యాణ్ విన్నర్ అండి ఖచ్చితంగా. ఇలానే పోట్రే అయితే బయట కూడా ఇలానే రన్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్. దీంట్లో అసలు ఎక్కడ ఆగేది లేదు, తగ్గేది లేదు. తనుజకి అసలు నేను టాప్ 5 లో కూడా లేదు. నాకు మీరు తనుజ కప్పంటున్నారు లేదండి. నాకు ఇన్ని రోజులుగా ఏడవడం తప్ప నాకు ఎక్కడ కనబడలేదు తనుజ. దట్స్ వై నేను తనుజకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. సో మీ ఇష్టమైన హీరోని మీరు ఎట్లా పోగొట్టుకుంటారు, నా ఇష్టమైన హీరో నేను పోగొట్టుకుంటున్నాను అంతే. అలా కాదండి, ఆడియన్స్ లేడీ విన్నర్ ఎప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను చెప్పానండి లేడీ విన్నర్ అని చెప్పేసి, కానీ విన్నింగ్ మెటీరియల్ కాదు అక్కడ. విన్నింగ్ మెటీరియల్ కానప్పుడు నేను విన్నర్ ఎందుకు చెప్తాను? చెప్పను. కుదిరితే ఇమ్మాన్ అన్నా, లేకుంటే కళ్యాణ్ అన్నా అంతే. లేదండి, డెమోన్ కి రీతు వల్ల కొంచెం లో అయిపోయాడు. దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే, డెమోన్ కి అయితే అన్ని ఆప్షన్లు అయితే లేదు. మేబీ టాప్ 4, టాప్ 5 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది, కానీ అంతకు మించి అయితే రాలేడు అని చెప్పి నేను చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. నాకు ఎందుకంటే ఆయన గేమ్ ఇక్కడ గేమే లేదు. అక్కడ గేమ్ అంటున్నా కానీ గేమే లేదు. గేమ్ లేనప్పుడు మళ్ళీ ఆయన గేమ్ ఎలా అనిపిస్తుంది కదా, మీది మూర్ఖత్వం. అంటే మొన్న సెకండ్ సేవ్ అయింది ఆయనే కదా మన సాటర్డే ఎపిసోడ్ లో. అవును, మరి గేమ్ ఏం లేదు, ఆడియన్స్ ఎందుకు లైక్ చేస్తారు? సెకండ్ సేవ్ అయితే సెకండ్ ఓట్ వచ్చినట్టు కాదండి. సెకండ్ సేవ్ అయితే సెకండ్ లో ఓటింగ్ వచ్చినట్టు కాదు, బట్ అతన్ని బాటమ్ మీద తీసుకురాలేదు, అంతే తేడా. కానీ అందరూ తనుజానే విన్ అవుతుంది అంటున్నారు కదా. అంటే ఆట ఆడకపోయినా తనుజానే విన్ అవుతుంది అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? విన్ అవ్వదండి. ఆట ఆడినా ఆడకపోయినా విన్ అయిద్దంటే అది మీరు ఓట్లు వేయండి, మీరు గెలిపించేయండి, కానీ నేనైతే విన్ అవ్వదని చెప్తున్నాను. లేడీ విన్నర్ తనుజ. విన్నర్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకో. ఇంకా బిగ్ బాస్ మేము చూడడం ఎందుకు అయ్యా? మరి మేము చూసి మనకు ఓటింగ్ ఇవ్వడం ఎందుకు? వాళ్ళు విన్నర్ డిసైడ్ చేసినప్పుడు మన ఓటింగ్ ఇవ్వడం ఎందుకు? మీరు ఇచ్చిన ఓటు ట్రూగా జరుగుతుందంటారా? అది ఆ దేవుడికి ఎరగ. అలాంటప్పుడు తనుజ గెలుస్తుంది అంటే ఇక వాళ్ళు చూసుకుంటే మనం ఏం చేయలేం బ్రో. ఇక ఇన్ని రోజులుగా అయితే నాకు ఎప్పుడు అనిపించిందంటే ప్రతిసారి నా ఓటుకి కొంచెం ఒక ఫలితం వస్తుంది అనుకున్నాను. సో ఈసారి అయితే ఫలితం లేకపోతే మాత్రం ఇష్టం. ఇమాన్యుల్ ఉన్నాయి 50-50 ఛాన్సెస్. కళ్యాణ్ ఇమాన్యుల్ ఫేవరెట్ ఏం లేదండి. ఫేవరిజం ఎక్కడ లేదు. మంచిగా గేమ్ ఆడే వాళ్ళని బట్టే నేను చెప్తాను. సో నా దగ్గర తనుజ గేమ్ కనబడలేదు. దానికి తోడు ఆమెకి నిన్న గేమ్ ఆడకుండా గంట సేపు ఇచ్చారు. ఏమైనా కెప్టెన్ బెనిఫిట్స్ అంటున్నారు. మరి మా టీవీ వాళ్ళు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారో ఏమో అదే అర్థం అవడం లేదు. మరి ఇన్ని రోజులుగా ఏమో ఏమంటారు బిగ్ బాస్ హౌస్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు అని చెప్పేసి ఇన్ని రోజులుగా మీమ్సే వచ్చాయి, కానీ నిన్న నిజమే చేశారు. బిగ్ బాస్ హౌస్ లో పెళ్లిళ్ళు కూడా వచ్చేసాయి. అది అయితే టాప్ 5 లో ఎవరున్నారు అంటున్నారు? కళ్యాణ్, ఇమాన్యుల్, కళ్యాణ్, ఇమాన్యుల్, కళ్యాణ్. అంతేనా? నా టాప్ 5 ఇద్దరినే టాప్ 5 చేస్తాను. అయ్యో సుమన్ శెట్టి గారు, సారీ కళ్యాణ్ ఇమాన్యుల్, సుమన్ శెట్టి. నా టాప్ 5 వీళ్ళే. ఓకే, థాంక్స్.